హాయ్ హలో గైస్, వెల్కమ్ టు ప్రైమ్ వ్లాగ్స్. మన బండి అయితే పూర్తి టు జెడ్ డీటెయిల్స్ అయితే మీకు ఇస్తానండి. ఇదే మన లోపల అయితే ఛానల్స్ అయితే వేసారు. ఛానల్స్ అంటే ఏం లేదు, లోపలికి వెళ్ళి షోరూమ్కి వెళ్ళి వస్తాయి. అవి కాకుండా ఎక్స్ట్రాగా మనము వేయించుకోవాలన్నమాట యాంగ్లర్స్ పట్టీలతోని. అవి ఛానల్స్ అని అంటాము. అవి మన ఎక్స్ట్రా 5 ఛానల్స్ అయితే పట్టినాయి బండికి. అంటే షోరూమ్ వెనకాల 4-5 మాత్రమే వస్తాయి. దాని తర్వాత మనం ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేసుకోవాలి, ఎందుకంటే ఇది లగేజ్ అవి వేస్తాం కాబట్టి లాంగ్లో వెళ్తాం కాబట్టి ఫిట్టింగ్ అయితే ఎక్స్ట్రా వేసుకోవాలి. అయిపోయిన తర్వాత మొత్తం గ్లాసెస్ అయితే తీసేసినాం పక్కలకి వెళ్ళి. అండ్ చిన్న చిన్న డెంటింగ్స్ ఉంటే ఇట్లా మన ఇదేది లప్పం అని ఒకటి దొరుకుతుంది అనమాట, పేస్ట్, వైట్ పేస్ట్, అది పెట్టి క్లీన్ చేస్తారు చుట్టుపక్కలకి వెళ్ళి. చూస్తున్నారు కదా, ముందర ఇదంతా పెట్టారు చూడండి. ఇది పెట్టి మొత్తం బాడీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ బాడీ మొత్తం సాఫ్ చేసేస్తారు. మన హోల్స్ కానీ ఏమైనా ఉంటే మొత్తం మూసేస్తారు. మూసేసి మొత్తం ఓకే అయ్యిందంటేనే తర్వాత పెయింటింగ్ అనేది స్టార్ట్ చేస్తారనమాట. చూస్తున్నారు కదా, పక్కలకి వెళ్ళి ముందుకెళ్ళి మొత్తం పెయింట్ అనేది స్టార్ట్ చేస్తారు ఇదంతా వేసిన తర్వాత. అండ్ ముందల బంపర్ కూడా, అది బంపర్ కూడా జర డెంట్ ఉండే. అండ్ ముందల పెద్ద గ్లాస్ ఇట్టంగా తీసేసారు, ఎందుకంటే కొద్దిగా డిమ్ అయిన ఉండే కాబట్టి తీసేసారు అనమాట. దాని తర్వాత ఇక్కడ ముందు కూడా కనిపిస్తుంది చూడండి, వైట్ పేస్ట్. ఇది వైట్ పేస్ట్ వేస్తే మొత్తం లేవల్ వచ్చేస్తుంది అనమాట మన బాడీ. అండ్ ఇక్కడ కూడా సైడ్కు ఈ లోపల ఛానల్స్ మొత్తం మంచిగా చేస్తారనమాట. ఇదే మన బండి వర్క్ అయితే. అండ్ నెక్స్ట్ మాడిఫికేషన్స్ అన్నీ ప్రతిదీ పెడతాను ఈ వీడియోలో, మీకు చూపిస్తాను, చివరి వరకు చూడండి. అండ్ సైడ్ కూడా మనకు పట్టి వస్తుంది. ఇది ఏది మన బార్డర్కి మన పైనకి వెళ్ళి క్యారీలు కూర్చుంటుంది ఉంటుంది, అది కూడా వెల్డింగ్ అయితే చేసారు. ఇక్కడ డోర్ దగ్గర కింద రెస్ట్ అవుతుండే, అది ఇటంగా కంప్లీట్గా చేసేసారు అనమాట. ఇక్కడనే ఇది రెస్ట్ అంతా పోయింది, కొత్త పీస్ అయితే వేసేసారు. అండ్ ముందుకెళ్ళి మొత్తం వైట్ పేస్ట్ అయితే పెట్టేసి ఫైనల్ కోటింగ్ అయితే అయిపోయిందనమాట. ఇది చూడండి, మీరు కనిపిస్తుంది. ఫైనల్ కోట్ అయితే మొత్తం వేసేసారు బానట్ పైన. అండ్ నెక్స్ట్ వచ్చేసి పెయింటింగ్ ఒకటి రిమైనింగ్ ఉంది. పెయింటింగ్ అయితే కూడా స్టార్ట్ చేసారు, అంటే చుట్టుపక్కల మొత్తం పేపర్స్ పెట్టి పెయింట్ అయితే స్టార్ట్ చేసారు. చూడండి వేస్తారు. అంటే ఫస్ట్ కొద్దిగా బ్లర్గా ఉంటుంది పెయింట్, దాని తర్వాత ఇంకో కోటింగ్, అండ్ దాని తర్వాత ఇంకో కోటింగ్. ఫస్ట్ టైం నేను అందుకని చూసిన, అందుకని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ దీని తర్వాత ఇంకా 2 కోటింగ్స్ వస్తాయి, దాని తర్వాత ప్లాస్టిక్ కోటింగ్ అనేది వేస్తారనమాట. పెయింటింగ్ అయితే చాలా జాగ్రత్తగా వేయాలి, లేదంటే వెదర్ కూడా కూల్ గుట్టంగా ఉంటే పట్టుకోదు. వెదర్ కొద్దిగా నార్మల్గా ఉండాలి, మంచిగా ఉండాలి. జర సన్లైట్ అనేది జర్ర ఉండాలి మన కలర్ వేసేటప్పుడు. పైన టాప్ పైన అయితే కలర్ అయితే స్టార్ట్ చేసారు. అయిపోయిన తర్వాత మన ఎక్స్ట్రా ఫిట్టింగ్ కూడా తీసుకొచ్చిన స్పైలరు అండ్ కింద బంపరు, స్టెప్ని, మ్యాటింగ్ అండ్ టోటల్గా సామాన్ అయితే తీసుకొచ్చేసిన. ఇదే మన అవుట్పుట్ ఎలా వచ్చింది చూడండి మన వెహికల్ది. ఇక్కడైతే సీట్ల పైన బట్టలు అయితే కుట్టిపిస్తున్నాను. ఇది గుల్బర్గా లొకేషన్ వచ్చేసి. అయిపోయిన తర్వాత రబ్బింగ్ అయితే స్టార్ట్ చేసారు. ఇదే అది రబ్బింగ్ చేస్తే ఏంటంటే షైనింగ్ అనేది వస్తుంది అనమాట. అంటే మనము కలర్ వేయించిన తర్వాత ఖచ్చితంగా రబ్బింగ్ అయితే వేయించుకోవాలి, ఎందుకంటే పైన చిన్న చిన్న డస్ట్ పడ్డా కూడా రబ్బింగ్లో వెళ్ళిపోతుంది. ఈడ ప్లస్ పైన రబ్బింగ్ అయితే ఖచ్చితంగా చేసుకోవాలి. అండ్ నేను సైడ్లు కూడా చేయించిన, ఎందుకంటే కొద్దిగా మ్యాచింగ్ అనేది వస్తుంది అనమాట షైనింగ్కి. అంటే ఫస్ట్ కలర్కి అండ్ ఇప్పుడు వేసిన కలర్కి మ్యాచింగ్ అయితే వస్తుంది. అందుకనే నేను ఫుల్ బాడీ మొత్తం రబ్బింగ్ అయితే చేయించిన. అండ్ లోపల ఇక్కడ గ్రీన్ కలర్ మ్యాటింగ్ అయితే వేయించిన పైన. అండ్ సీట్ బట్టలు ఇట్లా కుట్టించిన అనమాట. అంటే మన బండికి కాంబినేషన్ అయ్యే విధంగా కుట్టించిన. అండ్ కింద కొత్త ఈ మ్యాటింగ్ అయితే తీసుకున్న సీట్ల పైన. రూఫ్ కూడా టైట్గా అయితే చేసిర్రు, అంటే ఫిక్స్డ్గా టైట్గా మంచిగా చేసారు. చూడండి, చూపిస్తున్నాను. ఇది అయిపోయిన తర్వాత మన ఎక్స్ట్రా ఫిట్టింగ్ అయితే ఫిట్ చేసుకోవాలి. ఫిట్ చేసుకున్న తర్వాత మీకు షార్ట్ వీడియో చూపిస్తాను. మొత్తం అయితే ఫైనల్గా వచ్చేసింది. ఇక్కడ ఒక రిమైనింగ్ ఒక దగ్గర మిగిలిపోయింది రబ్బింగ్. ఇక్కడ రబ్బింగ్ అయిపోతుంది మన వర్క్. ఫైనల్గా ఫుల్ బాడీ గైస్ అయితే కలర్ చేయడం అయితే జరిగింది. చూపిస్తున్నాను చూడండి, టాప్ బానట్ అయితే కలర్ అయింది, పైన కూడా చేయించిన. డోర్ వైజర్లు అయితే కొత్త చేయించిన అనమాట. డోర్ వైజర్లు మళ్ళీ ఈ పట్టుకునేటివి మొత్తం రబ్బింగ్ అయితే చేయించిన. మొత్తం బాడీ మొత్తం రబ్బింగ్ చేయించిన. ఈ వీల్ కప్స్ కొత్త చేసిన అనమాట.
ఇంకా ఫుల్ పెయింట్ కాలేదు, రబ్బింగ్ మాత్రమే వేయించిన. బ్యాక్ వచ్చేసి మన స్టెప్నీ కవర్ కొత్తది వేయించిన. అండ్ పైన స్పైలర్ ఇంకా కొత్తది వేయించిన. ఇవంతా పాతయే, ఇది రాడ్ ఒకటి కొత్తది వేయించిన. అండ్ ఇంకా ఏమంటే ఇది కూడా పాతది అనమాట. అండ్ దీంట్లో పెయింట్ అయితే వేయించిన. ఇంకా ఇక్కడ చేసి కూడా పెయింట్ అయితే చేయించిన అనమాట మొత్తము. అండ్ మొత్తం అయితే ఫుల్ రబ్బింగ్ అయితే అయ్యింది బండి. లోపల కూడా ఈ పైన లోపల మ్యాట్ అండ్ సీట్ బట్టలు అండ్ చూపిస్తా. పైన ఇంకా బట్టలు అయితే తీసుకొచ్చిన, ఈ పైన వేయాలన్నమాట. ఇది గైస్ మన బండి మొత్తం రెడీ అయిపోయినట్టే. ఒక 2015 మోడల్ కూడా చేయించుకోవాలి, ఇంకో బండి కూడా చేయించుకోవాలి. ఇప్పుడు నుండి అయితే రెగ్యులర్గా పెడతాను అనమాట. నిన్న మొన్న అయితే బండి మీదనే ఉన్నా, ఇక్కడ పెట్టలేదు. టీవీటం కలెక్షన్లు ఇప్పించుకోవాలి, కొత్త వేసుకోవాలి. ఇండికేటర్ డోర్లు కొత్త వేసుకొని కలెక్షన్లు ఇప్పించుకోవాలి. ఓకే గైస్.